హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రక్చరల్ బైట్స్. ఈ వీడియోలో మనం గుత్తి వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, ప్యాన్ పెట్టాను కదా, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. ఇది చాలా ఈజీ అండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 4 వంకాయలు తీసుకున్నాను. 4 వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసానండి. వేసి ఒక్కొక్క వంకాయని 4 భాగాలుగా కట్ చేసినట్టు, చివరి వరకు కట్ చేయకూడదు, చూపిస్తున్నాను కదా, అట్లా 4 ముక్కలుగా కట్ చేశాను. కాయగానే ఉంటుంది, కింద వరకు కట్ చేయక్కర్లేదు. ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి, లేకపోతే కండ్ర వచ్చేస్తుంది. చూడండి, ఒక్కొక్కటి నీళ్లు శుభ్రంగా విదిలిచ్చేసి అప్పుడు ఒక్కొక్క వంకాయ దీంట్లో వేసేయాలి. అట్లా 4 వంకాయలు వేసేసేయాలి. నేను తీసుకుని 2 days అయింది, అందుకని కొంచెం కాడ దగ్గర నల్లగా ఉంది, కొంచెం వడిలినట్టు ఉన్నాయి వంకాయలు. చూడండి, 4 చక్కగా వేయించాలన్నమాట. చూడండి, మూత పెట్టేసాము. సగన మొత్తం వంకాయ చక్కగా మగ్గిపోవాలి. చూడండి, మళ్ళీ ఈలోపు ఆ వంకాయ మగ్గేలోపు మనం ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను. స్టఫింగ్ కోసం మనం 1/2 డజన్ ఎండుమిర్చి, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు తీసుకుంటున్నామండి. చూడండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 6 ఎండుమిర్చి వేసేసాను. చూడండి, మినపప్పు వేస్తున్నాను. ఇవి 2 స్పూన్లు, అన్నీ ఒకటే కొలతండి. మినపప్పు వేసాం కదా, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు. ఇంకా ధనియాలు, పల్లీలు నేను ఆల్రెడీ వేయించేసి ఉన్నాయి, అందుకని అవి దీంట్లో వేయలేదన్నమాట, లాస్ట్లో వేస్తాను. చక్కగా దోరగా మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించండి. ఇవి సగం వేగిన తర్వాత అప్పుడు పల్లీలు, ధనియాలు వేయండి, ఎందుకంటే అవి ఆల్రెడీ వేగిపోయినాయి కదా, అందుకని. చూడండి, 2 స్పూన్లు పల్లీలు ఆల్రెడీ వేగినాయి కదా, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. ధనియాలు కూడా వేయించేసినవే, అందుకని లాస్ట్లో వేసాను. వెల్లుల్లి కూడా ఒక 10 రెబ్బలు వేసానండి. 4 వంకాయలకి 10 రెబ్బలు వెల్లుల్లి వేసాను. చూడండి, మధ్యలో దీన్ని కదుపుతూ ఉండండి, మూత తీసి. ఒకటే పక్క ఉంచితే మాడిపోద్ది, ఇంకో పక్క ఉడకదనమాట, అందుకని తిప్పుతూ ఉండాలి చక్కగా. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇవి బాగా వేగిపోయినాయి వంకాయలు. చూడండి, ప్లేట్లోకి తీసేసుకోండి పట్టుకరతోటి. చూడండి, బాండీలో ఆయిల్ ఉంది కదా, అది మొత్తం తీసేసి కొంచెమే ఉంచండి. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసాను కదా, వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను ఉల్లిపాయ వేస్తాను. చూడండి, కొంచెం ఉల్లిపాయ వేసాను, కొద్దిగా ఉల్లిపాయ, కరివేపాకు, ఒక ఉల్లిపాయనండి, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి, కరివేపాకు 2 వేసాను, అంతే. ఇంకా ఏమి వేయమన్నమాట, చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా సగన వేగనివ్వండి, మాడకుండా. మనకు ఆల్రెడీ వంకాయలు ఫ్రై చేసేసాం కాబట్టి, ఆ స్టఫ్ కూడా చక్కగా వేయించేసాం కాబట్టి ఇంకా మనకు ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అన్నమాట. చూడండి, మనం వేయించాం కదా పచ్చిశనగపప్పు అవన్నీ, వాటిల్లో కొంచెం ఉప్పు కూడా వేయండి మిక్సీ వేసే ముందు. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ వేగిపోయింది. మిక్సీ వేసాం కదా, ఫైన్ పౌడర్ చేసాం కదా, ఆ పౌడర్ చేసింది వేయించిన వంకాయలు ఉన్నాయి కదా, ఫ్రై చేసిన వంకాయలు ఉన్నాయి కదా, చక్కగా కూర్చుని పసుపు కూడా వేసేసి స్టఫింగ్ చేస్తున్నాను ఇప్పుడు వంకాయల్లోకి. వెల్లుల్లిపాయ వేసాం కాబట్టి కొంచెం ఉండలు వచ్చింది కదా, అందుకని చక్కగా అది కలిసేటట్టు నలిపేసి, చూడండి, వంకాయల్లోకి అట్లా స్టఫింగ్ చేసేయండి. చేతితోటైనా పెట్టచ్చు, స్పూన్ తోటైనా పెట్టచ్చు. నా చెయ్యి ఆల్రెడీ అయింది కాబట్టి పెట్టేస్తున్నాను చేతితోటే. చూడండి, అట్లా స్టఫింగ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. మిగిలిన స్టఫ్ ఉంది కదండి, కనిపిస్తుంది కదా, అది కూడా కర్రీలోకి వేసేస్తాము. ఆల్రెడీ వంకాయలు పెట్టిందే కదా ఈ ప్లేటు, అందుకని నేనేం దీన్ని తొడవలేదు, కడగలేదండి. ఇంత మిగిలింది కదా, అది కూడా కూరలోకి వేసేస్తాం. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, ఆల్రెడీ ఉల్లిపాయ వేగిపోయింది, మనకు వంకాయలు వేగిపోయినాయి.
ఇంక మనం ఏదైతే స్టఫ్ పెట్టామో అవి కూడా వేయించేసాం కాబట్టి ఒకసారి మొత్తం వంకాయలన్నీ దీంట్లోకి వేసేసి స్టఫ్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా అవన్నీ దీంట్లోకి వేసేసి ఇంకా మిగిలిన స్టఫ్ ఉంది కదా అది కూడా దీంట్లోకి వేసేసి చూడండి, ఇది కూడా వేసేసి మొత్తం కలిపేసేయండి. అంతేనండి, ఈజీ. ఫ్రై అనేది ఈజీ అండి. టేస్టీగా ఉండే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం కదిపేసి కొంచెం సన్నసెగన పెట్టేసి మూత పెట్టండి. ఎందుకంటే మనకు అక్కడ మొత్తం ఫ్రై కాబట్టి మనకి మాడే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని సన్నసెగన పెట్టండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మొత్తం పట్టిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకుని తీసేసేయచ్చు. గుత్తొంకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అని నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.